హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. శోభా చంద్ర డైరీ చదువుతున్న భూమి కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉంటాయి. నాట్యం గుచ్చి శోభా చంద్ర అంత గొప్పగా రాయడం అర్థం చేసుకున్న భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా శోభా చంద్ర పదాల్లో తన జీవితాశయం కూడా నాట్యానికే సమర్పించాలని, తన పిల్లలు కూడా నాట్యాన్ని ముందుకు తీసుకెళ్లాలని, ఇదే జీవితాశయంగా పెట్టుకోవాలని శోభా చంద్ర భూమి పుట్టక ముందే భూమి దగ్గర మాట తీసుకున్నట్టు డైరీలో రాయడం చూసి చాలా సంబరపడిపోతూ డైరీ మీద ప్రమాణం చేసి, నా జీవితాశయం కూడా ఇదేనమ్మా, నువ్వు కోరుకున్న కళని నేను ప్రపంచవ్యాప్తంగా విస్తరింపచేస్తాను, ఇదే నా జీవితాశయం అని ప్రమాణం చేస్తుంది. అక్కడి నుండి శరత్ చంద్ర దగ్గరికి వచ్చి, నాన్న, నేను అమ్మ డైరీ చదివాను, అమ్మ జ్ఞాపకాలని చూశాను, అమ్మ నాతో మాట్లాడుతున్నట్టు, నన్ను కౌగిలించుకున్నట్టు, నా చెయ్యి పట్టి నడిపించినట్టు అనిపించింది. నేను పుట్టక ముందే అమ్మ నా జీవితాశయాన్ని కూడా నిర్ణయించింది. అమ్మ రుణం తీర్చుకోవడానికి నేను కూడా అదే చెయ్యాలి అనుకుంటున్నాను అనగానే, నేనెందుకు కాదంటానమ్మా అని అంటుంటాడు శరత్ చంద్ర. ఒక డ్యాన్స్ అకాడమీ పెట్టాలి అనుకుంటున్నాను అని భూమి అనగానే ఆలోచనలో పడిపోతాడు. నేను ఆస్తి మొత్తం అడగట్లేదు కదా నాన్న, అదే అమ్మ అడిగితే కాదంటావా అని భూమి అంటూ ఉండగా, అమ్మ పేరు చెప్పి నన్ను బాగా ఇరికించేశావమ్మా అని శరత్ చంద్ర అంటూ ఒప్పుకునే టైంలోనే అపూర్వ అక్కడికి వచ్చి, చాలా ఇంపార్టెంట్ డిస్కషన్లో ఉన్నట్టున్నారు అని అంటుండగా భూమి వెటకారంగా, ఒక్కొక్కసారి అంతే, నువ్వు కావాలని వింటావో, నువ్వు వినేటప్పుడు మేము మాట్లాడతామో తెలియదు, కానీ నీకు అన్ని విషయాలు తెలిసిపోతాయి అలా అని అంటూ వెటకారం చేస్తుండగా, నేను సవతి తల్లినని నువ్వు నిజంగానే అలాగే ఫీల్ అవుతున్నావు, కానీ నేను మాత్రం నిన్ను కూతురుగా ఫీల్ అవుతున్నాను. నువ్వు డ్యాన్స్ అకాడమీ పెట్టాలి అనుకుంటున్నావు, అమ్మ రుణాన్ని తీర్చుకోవాలి అనుకుంటున్నావు, పెట్టు అంటూ శరత్ చంద్ర వైపు తిరిగి, 2-3 ఎకరాలు తీసుకొని డ్యాన్స్ అకాడమీని గ్రాండ్గా కట్టిద్దాం అని అంటూనే, కానీ అదొక తిరుగులేని అస్త్రం, అందులోకి వెళ్తే ప్రాణాన్నైనా వదిలేయాలి అనిపిస్తుందే తప్ప వెనక్కి తిరిగి రావాలి అనిపించదు. ఒక్క అకాడమీతో ఆగిపోతుందా? ప్రపంచవ్యాప్తంగా అకాడమీలు పెట్టాలనిపిస్తుంది. ఆ నాట్యంలోకి దిగితే మనల్ని మనం మర్చిపోయి చావడానికి కూడా సిద్ధమవుతాం. మా శోభాచంద్ర అక్క పరిస్థితి కూడా అలాగే జరిగింది కదా అని అంటుండగా భూమి, నువ్వు నన్ను డిస్కరేజ్ చేస్తున్నావు పిన్ని అని అంటుండగా, నేను అకాడమీ పెట్టమని అంటున్నాను, వద్దని అనట్లేదు అని అంటూనే, నా కూతురు మాత్రం ఇలా చేస్తే నేను ఖచ్చితంగా వద్దనే చెప్తా అని అంటూ, ఏమంటావు బావా అని అంటూ ఉండగా భూమి ముందుకు వెళ్ళి, నాకన్నా మీ అమ్మని ఎక్కువగా అబ్జర్వ్ చేసింది అపూర్వే, కాబట్టి నేను చెప్పేది వినమ్మా, ఇటువంటి ఆలోచనలు కూడా చెయ్యకు అని అక్కడి నుండి శరత్చంద్ర వెళ్ళిపోతుండగా భూమి పిలిచినా మాట్లాడాడు శరత్చంద్ర. ఆ తర్వాత, నీ మాటల్లో నిజాయితీ ప్రేమ ఉన్నదని నమ్మడం నా పొరపాటు అని భూమి అంటూ ఉండగా, నిన్ను జన్మలో గెలవనివ్వను అని అపూర్వ శపథం చేస్తుంది. ఇక అప్పుడే పెళ్లి పత్రికలు వస్తాయి. ఈ గోరెంటాకు తీసుకెళ్ళి అక్కడ టేబుల్ పైన పెట్టి అందరినీ పిలుస్తుంది. బిందు చెర్రి ఓపెన్ చేసి సంతోషపడుతూ ఉండగా, నక్షత్ర ఒక పెళ్లి పత్రికని తీసుకొని రూమ్లోకి వెళ్ళి, బావ పక్కన ఉండాల్సింది నేను, బావతో పెళ్లి జరగాల్సింది నాకు, నీకు కాదు అని అంటూ భూమి ఫోటోపై తన ఫోటోని అంటించి వాష్రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇక మీ నాన్నగారు పిలుస్తున్నారు అంటూ గోరెంటాకు అక్కడికి వస్తుంది. నేను వస్తున్నాను అని నక్షత్ర అనగా, నక్షత్ర దిండు కింద పెట్టిన పత్రికని తీసుకొని వెళ్ళి దేవుని గదిలో పెడుతుంది గోరెంటాకు. ఇక దేవుని గదిలోకి వచ్చిన శరత్చంద్ర ఆ పెళ్లి పత్రికని పట్టుకొని, ఎవరైనా పెళ్ళి బాగా జరగాలని దేవుని ముందు పత్రికలు పెడతారు, కానీ ఆ గగన్తో నా పెళ్ళి జరగకూడదు అని వేడుకుంటూ పెళ్లి పత్రికను పెడుతున్నాను అని అంటూ పెళ్లి పత్రికని దేవుడి దగ్గర పెట్టి నమస్కరించి అక్కడి నుంచి వాటన్నిటిని హాల్లోకి తీసుకొచ్చి కేపీ మీరాలని చూస్తూ, మొదటి పత్రిక నీకే అందిస్తున్నాను కేపీ అని అంటుండగా, వద్దు బావగారు అని అనేస్తాడు కేపీ. కోపంతో రగిలిపోతుంటాడు శరత్చంద్ర. ఇక ఏం జరగనుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.